హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, చాలా మంచి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కూడా రావడం అయితే జరిగిందనమాట. ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే వచ్చాయి. వాటన్నిటి గురించి తెలుసుకున్నామండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్గా ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్, జాబ్ అప్డేట్స్ అయితే తెలుసుకున్నామండి. ముందుగా కరెంట్ అఫైర్స్ అంశాలు అయితే తెలుసుకున్నాము. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఇమేజెస్ అన్నిటిని కూడా మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేశాను. అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి సమాచారాన్ని చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ న్యూస్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి అంతర్జాతీయ నర్సుల దినోత్సవం అన్నమాట. కాబట్టి ఈ ప్రశ్నను కూడా అడిగేదానికి అవకాశం అయితే ఉంటుంది పోటీ పరీక్షల్లో. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు అంటే కనుక మే 12వ తారీఖున అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని అయితే జరుపుకుంటారండి. ఇక ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో నుంచి చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఉంది. అలాగే స్పోర్ట్స్కి సంబంధించి కూడా కరెంట్ అఫైర్స్కి ముఖ్యమైన న్యూస్ అయితే వచ్చిందనమాట. ఫ్రెండ్స్, ముక్కోనపు వన్డే సిరీస్ అనమాట. మహిళల ముక్కోనపు వన్డే సిరీస్ భారతదేశం అయితే గెలిచడం అయితే జరిగిందనమాట. ఫైనల్లో శ్రీలంక దేశంపై భారత్ గెలిచింది. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో వచ్చేసి స్మృతి ఇరానీ మెరుపు సెంచరీ అయితే చేయడం జరిగిందనమాట. ఇక దీన్ని కూడా ప్రశ్న రూపంలో అడిగేదానికి అవకాశం అయితే ఉంటుంది. మహిళల వన్డే ముక్కోనపు సిరీస్ విజేత ఎవరు? ముక్కోనపు సిరీస్ 2025 విజేత ఎవరు అనే పద్ధతిలో క్వశ్చన్ అడిగినట్లయితే కన్నా ఆన్సర్ వచ్చేసి మీరు ఇండియా అనేసి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఏ దేశంపై గెలిచిందంటే కన్నా శ్రీలంక దేశంపై 97 పరుగుల తేడాతో భారత్ అయితే గెలిచిందనమాట. 97 పరుగులు అండి. ఫైనల్లో భారత్ 97 పరుగుల తేడాతో శ్రీలంక దేశంపై గెలిచింది. ఇక ఈ పద్ధతిలో క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్లో స్మృతి ఇరానీ వచ్చేసి 116 పరుగులు చేసిందనమాట, సెంచరీ చేసింది. నెక్స్ట్ చూసుకుంటే కరెంట్ అఫైర్స్లో భాగంగా సతీష్ రెడ్డికి జీవిత సాఫల్య పురస్కారం అయితే ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, నిన్నటి రోజున జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా డాక్టర్ జి సతీష్ రెడ్డి గారికి జీవిత సాఫల్య పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు అందజేయడం అయితే జరిగిందనమాట. అకాడమీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ హైదరాబాద్లోని ఐఐసిటి ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. ఫ్రెండ్స్, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. జీవిత సాఫల్య పురస్కారం 2025 సంవత్సరం ఎవరికి వచ్చిందంటే కనుక సతీష్ రెడ్డికి అనమాట. ఆప్షన్స్లో సతీష్ రెడ్డి ఆన్సర్ని మీరు సెలెక్ట్ చేయాల్సిందైతే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంకా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉన్నాయండి. హైదరాబాద్లో ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతిష్టాత్మక 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్ వేదికగా మే 10వ తారీఖున ప్రారంభమయ్యాయన్నమాట. కిరీటం దక్కించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా 110 దేశాలకు చెందినటువంటి సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. భారతదేశం తరపున మిస్ ఇండియా నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఈ పోటీలను నిర్వహించడం ఇదే తొలిసారనమాట. ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి రాబోయే పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ఈ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి క్వశ్చన్ అడిగేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంతవరకు ఎప్పుడే కానీ మిస్ వరల్డ్ పోటీలు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించలేదు. మొట్టమొదటిసారిగా మిస్ వరల్డ్ పోటీలను అయితే నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్కరూ
మీరు చదువుకోవాల్సింది అయితే ఉంటుందన్నమాట. మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో ఇమేజ్ని షేర్ చేస్తాను, అక్కడి నుంచి చదువుకోవచ్చు. అలాగే జనగణన విభాగం తాజాగా విడుదల చేసినటువంటి సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదిక 2021 ప్రకారం కరోనా సమయంలో దేశవ్యాప్తంగా జననాల రేటు స్వల్పంగా తగ్గుముఖం పట్టిందనమాట. దేశంలో 2021 జననాల సంఖ్య 2.42 కోట్లుగా ఉండగా ఇందులో మగపిల్లల వాటా 52.2%, ఆడపిల్లల వాటా 47.8%గా ఉన్నట్లు ఈ నివేదిక రికార్డుల ప్రకారం తెలుస్తుంది. కానీ లింగ నిష్పత్తి రేట్ వచ్చేసి 2021లో దేశవ్యాప్తంగా 1000:901 నుంచి 925గా నమోదవగా తెలంగాణలో 1000:922, ఆంధ్రప్రదేశ్లో 1000:976గా ఉందండి. ఈ ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ కార్యనిర్వాహక చైర్మన్గా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారనమాట. ఈ ఇన్ఫర్మేషన్ కూడా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రధాన న్యాయమూర్తి తర్వాత సీనియర్ న్యాయమూర్తిని ఈ పదవిలో నియమిస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు అంటే, జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ కార్యనిర్వహణ చైర్మన్గా ఎవరిని నియమించారంటే కన్నా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారనమాట. జస్టిస్ సూర్యకాంత్ అనేది ఆన్సర్ అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. అలాగే ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ని త్వరలోనే విడుదల చేస్తారండి. నోటిఫికేషన్ కోసం నిరుద్యోగ మహిళలు అయితే ఎదురు చూస్తున్నారు. అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం అయితే నిన్నటి రోజున పత్రికాముఖంగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ మహిళలు జిల్లాలో 35 టీచర్, 172 సహాయకుల పోస్టుల ఖాళీలు అనేసి ఉందన్నమాట. ఫ్రెండ్స్, వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం అండి. వరంగల్ జిల్లాలో టీచర్ పోస్టులు 35 ఖాళీలు ఉన్నాయి. అలాగే హెల్పర్ పోస్టులు 172 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ఈసారి టీచర్ పోస్టులకు వచ్చేసి ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారు. నోటిఫికేషన్ కూడా త్వరలోనే విడుదల చేస్తారండి. మే ఆఖరు లేదా జూన్లో నోటిఫికేషన్ని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు పత్రికల్లో గత కొద్ది రోజుల నుంచి సమాచారం అయితే వస్తుంది. కానీ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారా అనేసి నిరుద్యోగ మహిళలు అయితే ఎదురు చూస్తున్నారు. ఇక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించి వేకెన్సీస్ అయితే అంగన్వాడీ టీచర్ పోస్టులు 35 ఉన్నాయి, హెల్పర్ పోస్టులు 172 పోస్టులు ఉన్నాయి. ఈసారి రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు కూడా సమాచారం అయితే వచ్చింది. మంత్రి సీతక్క ప్రకటనతో ఆశలు అయితే నిరుద్యోగులకి ఉన్నాయనేసి కూడా ఇక్కడ సమాచారం అయితే ఉందండి. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే కనుక గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి సమాచారం అయితే నిన్నటి రోజు రావడం జరిగిందండి. త్వరలో గ్రామాలకు పాలనాధికారులను నియమిస్తాం మంత్రి సీతక్క అనేసి సమాచారం అయితే ఉందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైందండి. పూర్వపు విఆర్ఓ, విఆర్ఏ అభ్యర్థుల ద్వారా ఈ ఉద్యోగాలను అయితే ప్రస్తుతానికి భర్తీ చేస్తున్నారు. వారితో భర్తీ కాగా మిగిలినటువంటి పోస్టుల భర్తీ కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా దాదాపు 5,000 వరకు పోస్టులను భర్తీ చేసే అవకాశం అయితే ఉంటుందండి. డిగ్రీ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారనమాట. ఆ డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా త్వరలోనే విడుదల చేస్తారండి. ప్రస్తుతానికి ఎదిగిన నియామక ప్రక్రియ పూర్వపు విఆర్ఓ, విఆర్ఏలతో భర్తీ చేసే నియామక ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఆ నియామక ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత ఎన్ని ఖాళీలు ఉన్నాయనేసి మళ్ళీ సేకరించి ఆ పోస్టుల భర్తీ కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, సెక్రటరీలపై పనిభారం తగ్గించేందుకు త్వరలోనే గ్రామాలకు పాలనాధికారులను నియమిస్తామనేసి మంత్రి సీతక్క గారు అయితే తెలపడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇక బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారండి. ఐడిఐ బ్యాంకులో 676 పోస్టులు, అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో 500 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం జరిగింది. 10th క్లాస్ డిగ్రీ అర్హతలతో ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం చూసుకుంటే 500 అసిస్టెంట్, ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారండి. 500 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు దాదాపు ప్యూన్ తరహాలో ఉంటాయన్నమాట. 10th క్లాస్ అర్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. శాలరీ చూసుకుంటే నెలకు 19,500 రూపాయల శాలరీ ఉంటుందండి. అలవెన్సెస్ అన్ని కలుపుకొనేసి దాదాపు 25,000కు పైనగానే వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పోస్టులకి 10వ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు స్థానిక భాష చదవడం, రాయడం వచ్చి ఉండాలి అనేసి ఇచ్చారు. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకి స్థానిక భాష తెలుగు భాష కాబట్టి తెలుగు భాష చదవడం, రాయడం వచ్చి ఉండాల్సిందైతే ఉంటుందన్నమాట. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి. ఏజ్ వచ్చేసి 18 నుంచి 26 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఏజ్లో రిలాక్సేషన్ ఎన్ని సంవత్సరాలు అనేది
అఫీషియల్ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు అనమాట. అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడొచ్చు మీరు. www.bankofbaroda.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి పూర్తి స్థాయి నోటిఫికేషన్ని, అఫీషియల్ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని మీరు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఎంపిక విధానం వచ్చేసి ఆన్లైన్ పరీక్ష, స్థానిక భాషా పరీక్ష అంటే లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ మరియు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మే 23వ తారీఖు లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలండి. ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ ఐడిబిఐలో ఉద్యోగాల భర్తీ కోసం కూడా నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. ఐడిబిఐలో మొత్తం 676 పోస్టులతో నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందనమాట. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడిబిఐ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 676 ఖాళీలు అయితే ఉన్నాయి. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి వాళ్ళు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ విద్యార్హతలు ఇచ్చారు చూడొచ్చు. ప్రథమ శ్రేణి మార్కులతో ఏదైనా డిగ్రీ, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు అయితే కనుక 55% మార్కులు వస్తే కనుక సరిపోతుందన్నమాట. ఏజ్ వచ్చేసి మే 1వ తారీఖు నాటికి 20 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు కూడా ఉంటుందండి. అంటే ఓసీ ఇక్కడ బీసీ అభ్యర్థులకేమో 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుంది. ఆన్లైన్ ద్వారా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి www.idbibank.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కెరీర్ ఆప్షన్ని క్లిక్ చేసి ఈ పోస్టులకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే పూర్తి స్థాయి నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మరొకసారి చదివి ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఫీజు చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 250 రూపాయలు, అదేవిధంగా మిగతా వాళ్ళకి వచ్చేసి 1050 రూపాయల ఫీజు అయితే చెల్లించాల్సింది ఉంటుందన్నమాట. జూన్ 8వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి. ఇక ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే కనుక మొత్తం 200 మార్కులకి పరీక్షను అయితే నిర్వహిస్తారు. అన్నీ కూడా ఆబ్జెక్టివ్ తరహాలో ప్రశ్నలు అయితే ఉంటాయి. ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజెస్లో ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది. సిలబస్ వివరాలు ఇక్కడ పర్టికులర్ ఇచ్చారు. ఆ వివరాలన్నీ మీరు చదువుకోవచ్చు. ఇక ఎగ్జామినేషన్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి పోస్టింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఏ విధంగా సన్నద్ధం అవ్వాలి, ఈ పోస్టులకి రాత పరీక్షగా ఏ విధంగా సన్నద్ధం అవ్వాలి అనే డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. ఈ ఇమేజ్ను కూడా నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేశాను. అక్కడి నుంచి మీరు చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇవ్వండి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.